జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెబుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి, కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు అయిపోతే రెడీగా ఉండండి చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇవాళ అభ్యర్థిని నిలబెట్టలేని పరిస్థితి కానీ, మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా పాపం దారుణంగా ఓడిపోయిన పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది అనే చర్చని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? తప్పనిసరి వీకే గారు, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అనడంలో ఎక్కడ కూడా అతిశయోక్తి కాదు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీని ఇంకా ప్రజలు ఎందుకు కొంతమంది గుర్తించగలుగుతున్నారంటే అధికారుల తీరు వల్ల. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అధికారులు చాలా నిరంకుశంగా పనిచేశారు. రెవెన్యూలో కానీ పోలీసుల్లో కానీ చాలా ఎక్కువ శాతం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారంటే రెవెన్యూ శాఖలో మార్పు వస్తుంది, పోలీసుల్లో మార్పు వస్తుంది, ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ లో మార్పు వస్తుంది అని అనుకున్నారు. కానీ ఇంకా ప్రభుత్వం మేధను చక్కదిద్దుకునే సమయంలోనే ఉంది తప్ప కిందకి రాలేకపోతా ఉంది. ఉదాహరణకు ఇప్పుడు నాగభూషణ్ గారు చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే లేకపోతే ఇంకొకరు ఎవరో ఒక్కరే మార్చేసేది కాదు, కిందన అధికార యంత్రాంగం ఏం చేస్తుందో చూడాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం కింద వెండర్ స్కీమ్ పెట్టి గ్రామీణ ప్రాంతంలో కాలువలకి రోడ్లకి ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చి వారం రోజుల్లోనే బిల్స్ పడిపోతాయని చెప్పి 3 దఫాలుగా ఫటాఫటాలాడితే బిల్స్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ ఇంకొక చోట అవకాశం ఉన్న వాళ్ళు కానీ వెంటనే అన్ని వర్క్స్ లోకి దిగారు. ఈ రోజుకి వచ్చి బిల్స్ పెండింగ్ ఉండిపోయింది. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు, రేపు మీకు మార్చి 15వ తారీఖు కల్లా మీకు రికార్డు జరగకపోతే, రికార్డులోకి ఎక్కకపోతే ఆ వర్క్స్ తర్వాత ఈ బిల్స్ ఇంప్లిమెంట్ కావే అంటే ఎంత గ్యాప్ వచ్చేస్తుంది? మీరు మరొక మాట మీకు చెప్తాను. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం మీరు ఈజీగా తీసుకుంటున్నాం మనందరమే. రాష్ట్ర బడ్జెట్ చాలా ఆలోచింపజేస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ చాలా అద్భుతం. ఉదాహరణకు నేను ఉత్తరాంధ్ర నుంచే చెప్తున్నాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 600 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 174 కోట్ల రూపాయలు పెట్టాడు, వాడలేదు. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు నీరు ఇవ్వాల్సింది తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. ఈ రోజు మళ్ళీ ఆ ప్రాజెక్టు కోసం నిధులు పెట్టారు. కాబట్టి బడ్జెట్ చాలా ప్రభావితం చేసింది. గ్రాడ్యుయేట్లు అందరూ ఆలోచించారు. అది కూడా 2 యాంగిల్. నేనేమంటున్నానంటే రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్సీపీ వాసన ఉన్నటువంటి అధికారులు సొంత స్థాయి పెరిగింది. ఇంకా రెవెన్యూ శాఖలో కీలకంగా మార్పులు జరగలేదు. అదే వేధింపులు, అదే ఇంకా అవినీతి, అదే ఇంకా నిద్రమత్తులో ఉన్నటువంటి స్థాయి ఉన్న అధికారులు ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? ఇది ఏ రూపంగా కంట్రోల్ అవుతుంది? అప్పుడు వైఎస్ఆర్సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అతనే అమ్మారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అతనే అమ్మారు. మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కాదండి, వాస్తవానికి కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎంఆర్ఓ, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే ఇంటికి వెళ్ళిపోడు కదా, అక్కడ ఉంటాడు కదండి. కాదు, ఇది ఇక్కడ పాయింట్ మీరు అదే అర్థం చేసుకోండి. మీకు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులతో పనిచేశాడో అదే తహసీల్దార్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాపకంతో మళ్ళా పనిచేస్తున్నాడు అదే ప్లేస్ లో. ప్లేస్ మారుతాడేమో, మహా అయితే ప్లేస్ మారుతాడేమో. అక్కడ బాబుజీ గారు ఒక్క మాట, ఆయన చెప్పేది వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే అంతకుముందు అదే ప్లేస్లో పనిచేశారో అక్కడున్న కొంతమంది నా ఎమ్మెల్యేల్లో ఇప్పుడు గెలిచిన వాళ్ళని పట్టుకొని అదే ప్లేస్లో పనిచేస్తున్నాడు అనేది ఆయన బాబుజీ గారు. అది అర్థమైంది. మీరు ప్లేస్ మారటం కాదు, ఇక్కడ ప్లేస్ మారితే 10% మార్పు ఉంటుంది. అంతే, బుద్ధి మార్చాలి. బుద్ధి ఇప్పుడు అదే నేనంటుంది కూడా అదే, బుద్ధి మార్చాలి అని అంటే ఉన్న అధికారుల్ని షఫిల్ చేసుకోగలరేమో కానీ అసలు మొత్తానికి మాకు వద్దీళ్ళు మీరు వెళ్ళిపోండి అని అంటే కుదరదు కదా. చూస్తున్నారు కదా ప్రజల కోసం. కాదు, కర్ర పట్టుకుంటే ఏమవుతుందో 2-3 మీద చర్యలకు దిగితేనే నానా గగ్గోలు పెట్టేస్తున్నారు. అదే కదండి. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, లిమిటెడ్ గా ఉంటారు వాళ్ళు. ఐఏఎస్లు అయినా లేకపోతే అధికారులైనా, కింద స్థాయిలో అయినా, పై స్థాయిలో అయినా ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు లిమిటెడ్ గా ఉంటారు, ఇంక్లూడింగ్ టీచర్స్ అయినా సరే. వాళ్ళనే బదిలీ చేసి అటు ఇటు మార్చుకుంటారు తప్ప వాళ్ళు పదవి విరమణ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేయలేరు. మహా అయితే సస్పెన్షన్. వీకే గారు ఇంకొక మాట మీ నోటీస్ లో పెడతాను. నేను లాస్ట్ టైం కూడా మన పట్టాభి గారికి నేను లైవ్ లో చెప్పాను. ఏంటంటే వారం అంతా వీసీలు టీసీలేనండి. రోజుకి
ఏ అధికారిని అడిగిన సార్ ఈ రోజు వీసీలో ఉన్నారండి, ఈ రోజు కలవరండి, టీసీలో ఉన్నారండి. ఇదేం గొడవ అండి? తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిన ఇదే పరిస్థితి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన ఇదే పరిస్థితి. పైపచ్చు ప్రతి అధికారి కూడా వారంలో కాదు, మీరు ప్రతి అడగండి ఆ రోజులో VC ఏంటో నేను కూడా చూస్తా, ఎక్కడో నన్ను కూడా తీసుకెళ్ళాలి లోపలికి, చూస్తానని అనండి. మూడున్నర పార్టీ నుంచి అధ్యక్షులుగా మీకు 4:30కి ఇది ఉంటది కదా. మీరు